వైష్ణవాస్త్రం శ్రీ మహావిష్ణువు యొక్క చాలా శక్తివంతమైన అస్త్రం. వైష్ణవాస్త్రాన్ని మనం నారాయణాస్త్రంతో కానీ కంపేర్ చేస్తే నారాయణాస్త్రం కంటే కూడా వైష్ణవాస్త్రమే చాలా శక్తివంతమైంది అన్నట్లుగా అయితే చెప్పబడింది అనమాట. ఒక వైష్ణవాస్త్రాన్ని ఇంకొక వైష్ణవాస్త్రం కాకుండా శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ ఆపలేరు అన్నట్లుగా అయితే మెన్షన్ చేసింది. అంటే ఇప్పుడు ఒక వైష్ణవాస్త్రాన్ని వేశారనుకోండి, ఇంకా ఏ అస్త్రాన్ని వేసినా సరే వైష్ణవాస్త్రం ఆగదన్నమాట. అదే అస్త్రంతో దాన్ని కౌంటర్ చేయొచ్చు అనమాట. లేకుంటే శ్రీ మహావిష్ణువు మాత్రమే దాన్ని ఆపగలరు అనమాట. ఈ వైష్ణవాస్త్రం మనకు మహాభారతం రెఫరెన్స్ లో భగదత్తుడు అయితే వాడతాడు. భగదత్తుడికి ఈ వైష్ణవాస్త్రం ఎలా వచ్చింది అని అంటే, భూదేవిని కాపాడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైష్ణవాస్త్రాన్ని వచ్చేసేసి శ్రీ మహావిష్ణువు భూదేవికి అయితే ఇస్తాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే అది నరకాసురుడి దగ్గరికి వెళ్తుంది. దాని తర్వాత ఏంటంటే అది భగదత్తుడి దగ్గరకు అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే భగదత్తుడు దాన్ని ఆపోజిట్ అంటే అర్జునుడి మీద ప్రయోగించినప్పుడు మధ్యలో శ్రీకృష్ణుడు అయితే వచ్చేసేసి ఆ అస్త్రాన్ని అయితే తనలోకి అయితే తీసుకుంటాడు. అది ఒక వైజయంతి మాలగా అయితే మారిపోయేసేసి శ్రీ మహావిష్ణువు మీదకైతే వెళ్ళిపోతుంది అనమాట.